కొనసాగించాలంటూ ఈరోజు బద్వేల్ పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వము జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో గతంలో ఉన్నటువంటి జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు చేశారనేటువంటి వాదనతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో డిమాండ్ ఉన్నటువంటి జిల్లాలలో వాటిని అదనంగా చేర్చి 32 జిల్లాలుగా మారుస్తామనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి విడిపోయి అన్నమయ్య జిల్లాగా ఏర్పడినటువంటి రాజంపేట, కోడూరు, రాయచోటి మళ్ళా తిరిగి మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేసి అన్నమయ్య జిల్లాలో బద్వేలును కలిపి రాజంపేట, కోడూరు, రాయచోటి, బద్వేలు ఈ 4 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు వాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సహజసిద్ధంగా ప్రభుత్వం ఏదైతే చెబుతా ఉందో ఈ పరిపాలన సౌలభ్యం కోసము ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ఏదైతే వాదన చేస్తూ ఉందో ఏ రూపంలో చూసినా కూడా రాజంపేట, అన్నమయ్య జిల్లాకు, బద్వేలుకు కనెక్టివిటీనే లేదు. కారణం ఏమంటే బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు, కాశీనాయన, కోడూరు, అదేవిధంగా గోపవరము ఈ బద్వేలు నుంచి పోవాలంటే బాకరాపేటకు పోయి తిరిగి మళ్ళా రాజంపేటకు పోవాలి. అట్లా కాదు, ఒకవేళ హెడ్ క్వార్టరు రాయచోటినే కంటిన్యూ చేసినట్లయితే కడప జిల్లాకు వచ్చి తిరిగి మళ్ళా అన్నమయ్య జిల్లాకు రాయచోటికి పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. పైగా ఏమంటే కనెక్టివిటీ సిద్ధవటము, అట్లూరు మధ్యలో ఉన్నటువంటి రహదారి ఇప్పటి నుంచి కాదు దశాబ్దాల క్రితం నుంచి కూడా కలివికోడి సంచరిస్తూ ఉందని, వన్యప్రాణులు సంచరిస్తూ ఉన్నాయని, రాత్రి 9 అయితే తెల్లవారి 6 గంటల వరకు ఈ రహదారి పూర్తిగా క్లోజ్ అయ్యి ఎవరైనా అట్లూరు మండలం వాళ్లకు ఆపద వచ్చినా కూడా బద్వేలుకు వచ్చి మైదుకూరుకు పోయి మైదుకూరు నుంచి కడపకు ప్రయాణం చేయాలంటేనే నానా అవస్థలు పడేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, విద్యార్థుల చదువుల రీత్యా కావచ్చు, అనేక రూపాలలో ఏమాత్రం కనెక్టివిటీకి సౌలభ్యం కానటువంటి రాజంపేట లేకపోతే రాయచోటి, అన్నమయ్య జిల్లాకు కనెక్టివిటీ సౌలభ్యం కాదు. ఇది పెద్ద అవరోధము. పైగా